అలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి వరకు ఉన్నాడు, ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా. ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తా ఆయన కథ కూడా. ఇక్కడ ఆసుపత్రుల్లో కూడా సౌకర్యాలు లేవు, అవన్నీ చేస్తాం. తమ్ముళ్ళు ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. మేరుగా నాగార్జున చాలా గనుడు, పూర్తిగా మేసేశాడు. ఇక్కడ ఏమీ లేదు మేయడానికి ఇంకా. అందుకే ఇప్పుడు సంతనూతల పాడుకు పోయాడు. దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని. ఆయన గ్రాఫ్ సరే, నీ గ్రాఫ్ ఏంటి? నీ గ్రాఫ్ పెరిగిందా? ఏం పొడిచావని నీ గ్రాఫ్ పెరిగిందని నేను అడుగుతున్నా. ఆయన గ్రాఫ్ పోయింది, నీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పారాషూట్ వేసుకొని నేరుగా దిగేశాడు. ఇంకొకడు ఇంక దండపాళెం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు. ఒక 50 మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో దోచేసుకున్నాక సరిపోయింది, ఓట్లేరు, ఇంకొక నియోజకవర్గంలో పెడతా, నేను తిప్పుతా ఉంటా, ప్రజల్ని మోసం చేస్తా ఉంటా, ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను, లాగించి నిన్ను నీ ఎమ్మెల్యేని భూస్థాపితం చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా? చెత్తే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే 1-2 కాదు, ఎడ్ల బండ్లో ఇసుక కూడా 200 రూపాయలు వసూలు చేసిన గనుడు. నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ. ఉపాధి హామీలు లంచాలు అన్నీ చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు. ఇంకొక ఆయన అయితే ఒంగోలుకు ఎంపీగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని తీసుకొచ్చి పెట్టేశారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చానని ముఖ్యమంత్రి అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? పన్నులు మేం కట్టాం, భారం మేం భరిస్తున్నాం, దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర జల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మరిగా దగాబడ్డిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, నాకెంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా, వై నాట్ పులివెందల. ఎందుకు మీకు ఓటేయాలి? బాబాయిని చంపిన దానికి ఓటేయాలనా? గొడ్డలి వేటేసిన దానికి ఓటేయాలనా?
అందుకే వై నాట్ పులివెందల, వై నాట్ కడప. ఇంకో పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు, 1 2 తెలుగుదేశమే ఇక్కడ.